ఓం సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక టాపిక్‌తో మీ ముందుకొచ్చానండి. ఒక టాపిక్ అని మీరు అనుకోకండి. మనం మానవతా దృక్పథంతో తోటి వాళ్ళకి సహాయం చేయగలుగుతాము అని చెప్పడానికొచ్చానండి. తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి వరదలతో. అందరూ కాదండి, విజయవాడలో గానీ, ఇటు తెలంగాణలో ఖమ్మం ఇటుపక్క కానీ వరదలు చాలా బీభత్సం సృష్టించాయి కదండీ! అదంతా మీరు చూస్తూనే ఉన్నారు. టీవీలలో చూస్తున్నారు, యూట్యూబ్స్‌లో చూస్తున్నారు గదా! మనం వాళ్ళందరి కోసం ప్రేయర్ చేద్దామండి. బాబా గారిని వేడుకుందాము. ఆ పరమేశ్వరుని ప్రార్థిద్దాము. గంగమ్మ తల్లిని శాంతించమని వేడుకుందామండి. ఎందుకంటే అక్కడ చిన్న పిల్లలు, ముసలివాళ్ళు, అలాగే చాలామందండి తిండి లేక ఇల్లు పోగొట్టుకొని నరక యాతన పడుతున్నారు. కట్టువ బట్టలతో బయటకొచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఇది విపత్కర పరిస్థితి. అనుకోని సంఘటన. చాలా దుర్భరమైన పరిస్థితి. ప్రభుత్వాలు వాళ్ళంతకు వాళ్ళు బాగా సహాయం చేస్తున్నారండి. వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కానీ దీనికి భగవంతుడి బలం కూడా తోడైతే మరింత వాళ్ళకి ధైర్యం ఉంటుంది కదండీ! అందుకే ఆ భగవంతుని బలము మనం ప్రార్థన చేసి ప్రార్థిద్దామండి. సాయిబాబాని, ఆ పరమేశ్వరుడిని వేడుకుందామండి. తప్పకుండా మనందరము గట్టిగా ప్రార్థిద్దామండి. వారందరూ బాగుండాలి. వారి సమస్యలన్నీ త్వరగా చక్కబడాలి. వాళ్ళకి మళ్ళీ పూర్వపు స్థితి రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అలాగే మనకు చేతనైనంత సహాయం వారికి అందిద్దాము. అది ఎంతైనా కావచ్చండి. సముద్రంలో నీటి బొట్టు లాంటిదే మన సహాయం ఉండొచ్చు. కానీ ఒకరి గొంతు తడిపిన వారం అవుతాం గదండీ! అందుకే తప్పకుండా మనకి చేతనైనంత సహాయం మనం తప్పకుండా చేద్దాము. సాటి మనిషికి సహాయపడడంలోనే గదండీ మానవత్వం దాగుండేది. అందరికీ కష్టాలు ఎప్పుడొస్తాయో తెలీదు. అది ఏ రకంగా వస్తాయో కూడా తెలీదు. కానీ ఈరోజు మనం ఒకరికి సహాయపడితే రేపటి రోజున మనకి కష్టం వచ్చినప్పుడు భగవంతుడు ఇంకొకరి రూపంలో మనకి సహాయాన్ని అందిస్తాడు. మనం తప్పకుండా మానవత్వంతో మనకి తగినంత సహాయం చేద్దామండి. మనం వేలు చేయక్కర్లేదు. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళది. ఒకవేళ ఎవరికీ శక్తి లేదు, మేము చేయలేము అనుకుంటే కనీసం వాళ్ళందరూ కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ సురక్షితంగా, సంతోషంగా ఉండాలి. వాళ్ళకి ఆయురారోగ్యాలను ఇవ్వమని ఆ భగవంతునన్న ప్రార్థిద్దామండి. ఇదొక నా చిన్న రిక్వెస్ట్ అండి. ఇబ్బందులు పడుతున్న వారందరికీ భగవంతుడు ఆయురారోగ్యాలని, మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని ప్రసాదించమని మనమందరము ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా మనస, వాచ, కర్మన సాటి మనుషుల కోసం మనం కూడా ప్రార్థిద్దామండి. వారందరికీ భగవంతుడు తోడుగా, నీడగా ఉండి ముందుకు నడిపించాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాము. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.